ఇది సాటిన్ అండి, నెట్ అనమాట. సాటిన్ నెట్ వేసి ఇదైతే ట్రాన్స్పరెంట్ బోట్ నెక్ కుట్టాలన్నమాట. ఇది వచ్చేసి బోట్ నెక్కి బెల్ హ్యాండ్ పెట్టి కుట్టాలి. బెల్ హ్యాండ్ అంటే అంబ్రెల్లా హ్యాండ్స్ అనమాట. ఈ 2 కలర్స్ వేసి కుట్టాలన్నమాట. అంబ్రెల్లా హ్యాండ్స్ అనమాట. ఇదైతే ప్లెయిన్ అనమాట. ఇదైతేనే వీళ్ళ అమ్మగారిది. అబ్బాయి ఈ జాకెట్లు గల అమ్మాయి వాళ్ళ అమ్మగారిది అనమాట. ఈ 2 అయితే ఇదొకటి మామూలుగా కుట్టాలన్నమాట. ఇవ్వండి ఓ రోజు కటింగ్ అవుతాయి. ఇప్పుడు నేను కట్ చేస్తాను, ఎంతవరకు కుడతానని చెప్పలేను కానీ కట్ చేస్తాను. నెక్స్ట్ అయితే మిషన్లో బట్టలు వేసాను, ఇది అవుతూ ఉతుకుతుంది. పైకి అయితే వెళ్తున్నానండి. ఎందుకు వెళ్తున్నానో చెప్తున్నా. పైకి రేగుడియాలు పెట్టాం కదా, దాన్ని సపరేట్ వీడియో చేశాను. వీడియో ఇందులో కలపలేదనమాట. కానీ వడియాలు ఒకసారి తిరగేయాలి. ఇవి తిరగేయలేదు అసలు, వస్తాయో రావోను. 2 days అయిపోయింది పెట్టి. ఒకసారి వచ్చి తిరిగేద్దామని వచ్చాను అనమాట. ఇలా ఇవ్వండి రేగుడియాలు అయితే నేను పెట్టినవి ఇలా అయితే వచ్చాయి అనమాట. నవ్వుతాయి. ఊరికే కూర్చోవడం ఎందుకు అనేసి ఇంకా 2 బ్లౌజులు అయితే కటింగ్ చేస్తాను కదండి. కటింగ్ చేసి ఇంకా ఒకటి అయితే స్టిచ్ చేస్తాను అనమాట. చూసారా ట్రాన్స్పరెంట్ అని చెప్పాను కదా. ఇదనమాట ఫ్రంట్ అయితే ఇలాగా మనం వేసుకోగానే మన చర్మం అయితే లోపల నుంచి కొంచెం లెక్క ఇలా కనిపిస్తుంది అనమాట. ట్రాన్స్పరెంట్ అంటేనే. ఇంకా హ్యాండ్స్కి గట్ట ఫుల్ లైనింగ్ అయితే వేసానండి. సాటిన్ లైనింగ్, కాటన్ లైనింగ్ 2 లైనింగ్లు వచ్చాయి దీనికైతే. ఇంకొకటి అయితే వేయాలి, ఇంకొకటి ఫుల్గా వేయనండి. ఒక హాఫ్ అయితే వేస్తానమాట. ఎందుకంటే దానికి అంబ్రెల్లా హ్యాండ్స్ కట్టి ఇవన్నీ తయారు చేయాలి. ఇంకా అంతే సాటిన్ లైనింగ్తో కాటన్ లైనింగ్ అతకాలి. అతికిన తర్వాత ఈ 2 కలిపి నెట్తో అతకాలన్నమాట. అలాగైతే ఈ బ్లౌజు 3 స్టిచ్చింగ్లు పడుతుంది. ఇంకా దాని గురించి అయితే దీనికి 2 గంటలు కుట్టవలసి వచ్చింది. చాలా చిరాకు వచ్చేసింది అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఒక చిన్న ఆల్ట్రేషన్ అంతా చేసిన తర్వాత ఇంకో బ్లౌజ్ అయితే మొదలెడదాం. సల భలే మరుగుతున్నాయి కదా. మేడం వచ్చేటప్పటికి నూడిల్స్ చేసి ఉంచమన్నారండి. సరే కదండి నూడిల్స్ అయితే ఇదివరకు అయితే డీమార్ట్ నుంచి పెద్ద ప్యాకెట్లు తెచ్చేదాన్ని. ఇంక వీళ్ళు ఎవరో తినట్లేదు అనేసి నేను చిరాకు వేసుకొచ్చి తేవడం అయితే మానేసాను. ఇంకోటి దగ్గర నుంచి 5 రూపాయల ప్యాకెట్లు 4 ప్యాకెట్లు తీసుకొచ్చాను. అవే చేస్తున్నాను అనమాట. ఈపీ నూడిల్స్ అండి ఇవైతే. టీ మరుగుతుంది. సంజుబాబు పాలు. ఇది ఉడికిపోయిన తర్వాత మసాలా వేసేసుకోవడమే అంతే. నూడిల్స్ చేయడం పెద్ద కష్టమే ఉంది ఇందులో. క్యూట్ ప్యాకెట్లు ఎంత ప్యాకెట్లు ఉన్నాయి చూసారా, వస్తున్నాయి. ఇప్పుడు ఒక్క నిమిషం హైలో పెట్టేస్తే ఓయ్ వచ్చేసారు నూడిల్స్ అన్న. అదండి గుడ్ గర్ల్ గుడ్ బాయ్. ఏమైంది డాడీ, ఏమైంది? ఏం కావాలి?
జెమ్స్ ప్యాకెట్లు అంత మాట తినకూడదు, నువ్వు తిని పనికి మాల జెమ్స్ ప్యాకెట్లు అవి అస్సలు తినకూడదు. వచ్చిందండి పొయ్యారి. ఓకే ఇది అదండి మా వయ్యారి ఫోర్క్ పట్టేసుకుంది. ఫోర్క్ అది ఫోర్క్. నూడిల్స్ మళ్ళీ చెప్పు. ఫస్ట్ మనకా ఫస్ట్ ముద్ద సబ్స్క్రైబర్లకా? గురుగారు నూడిల్స్ చేస్తున్నాను గురుగారు. అయిపోయిందండి, రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలు కదా అనేసి నేను ప్యాకెట్ అయితే దిగేస్తాను అనమాట. సాయి రా తినిపించు. మళ్ళీపోదనమాట ఇదంతాను. కరెంట్ తీగన అయితే లాగేసింది ఇది మొత్తం మీద. ఇప్పుడు లాగేసిందో ఇదంతా శుభ్రం చేసి ఇలాగైతే కట్టాము. పాదంతా దూసామన్నమాట. ఇదంతా క్లీన్ చేస్తారండి. ఇది ఈ కొత్త అలా కట్టాలి ఇలాగా. సంచేస్తా నిన్నే. అయ్యా ట్యాంక్ అడిగేటప్పుడు తీవాల్సింది అంటే గొట్ట పెట్టాడు మా మరిది గారు. అయితేనే కొత్తగా ప్లంబింగ్ ఆయన సొంతంగా చేసుకుంటున్నాడు అనమాట. తప్పడ ముక్కు అది తప్పుడు ముక్క అనమని ఉంటాడే. నువ్వు చింతామని అంటే నువ్వు తప్పుడు ముక్క అని అనమంటాడమ్మా. అమ్మమ్మకి తప్పుడు ముక్క అది ఇవి కానించి నువ్వు తప్పుడు ముక్క అంటావా? తప్పుడు ముక్క అనమన్నాడంట. తప్పుడు ముక్కు అనమన్నాడంట ఇక కానించి. తన చుట్టూ పేరు చెప్తే రాళ్ళు.